Hello, welcome back to my channel. After a really long time, I'm feeling very good by vlogging and looking myself in the video. And I hope you are also feeling so loved by seeing me again. Technically, this is my second vlog. It's a very random one. Just half an hour before, I just thought to do the vlog. I don't know why. Something hit my mind and I just felt like to vlog again. And this is the best decision I have taken today. Yeah, I'm feeling after 8 months. మళ్ళీ మైక్ పట్టుకొని మళ్ళీ మాట్లాడుతున్నా. But in between, I did many vlogs, but I felt somehow they are not so perfect. Adi, maybe I was too much overthinking on things. చాలా పోస్ట్ చేయలేదు. But it's been really long time that I did vlog. So this one for sure I'm gonna post. Because I just realized whatever it may be, what comes into mind, just do it. ఏముంది ఏమైతుంది people gonna judge, they're gonna judge. People gonna love, they're gonna love. Apart from love, what you gonna gain? Nothing, right? Apart from love, let's give a try. Yeah, చూద్దాం. ఇంత మాట్లాడుతున్నా కదా, ఎన్ని వ్లాగ్స్ పోస్ట్ చేస్తానో లెట్స్ సీ. I don't know, I'm not sure, but I'll try to be consistent. ఎందుకంటే this is the thing that makes me happy. Somehow, somewhere I feel myself happy by seeing in the in the video. I feel so happy by seeing myself. So this is just for me అనిపించింది అండ్ స్టార్ట్ చేసా. లెట్స్ సీ హౌ లాంగ్ ఇట్ గోనా టేక్ మీ. So usually I have the best sunsets view through my window, but today it was something else. Like it made me feel so special, so overwhelmed, and suddenly one thing, because మనకు అనిపిస్తుంది కదా ఒక్క థింగ్ వల్ల మన మైండ్, మన మూడ్, మనం చేయాలనుకున్న పని, మనం ఉన్న స్టేట్ అన్నీ చేంజ్ అయిపోతాయి. Just because of one thing. Today it was the thing, the sunset. It was really a beautiful sunset. I don't know camera ఎంత జస్టిస్ చేసిందో లేదో నాకు తెలీదు, బట్ ఐ ట్రై టు క్యాప్చర్. యూజువల్లీ ఇంకా బాగుంటుంది, కానీ ఇవాళ అంత లేకపోయినా ఇట్ మేడ్ మీ ఫీల్ సో హ్యాపీ. సడన్గా నాకు ఒక టీ టైం చేసుకోవాలనిపించింది. సడన్గా ఇంకా నేను టీ ప్రిపేర్ చేసుకోవాలి, సన్సెట్ కూడా అయిపోయింది. ఐఎమ్ జస్ట్ వ్లాగింగ్, ఐల్ మేక్ సమ్ టీ ఫర్ మై సెల్ఫ్. బట్ అలా చాలా హ్యాపీగా అనిపించింది. సో వెరీ ర్యాండమ్ వ్లాగ్, వెరీ ర్యాండమ్ వ్లాగ్. ఐ మస్ట్ సే ఇట్ ఈస్ అ టీ టైమ్, ఈవినింగ్ అవర్స్ ఆర్ సంథింగ్ లైక్ హ్యాపీ అవర్స్. హ్యాపీ అవర్స్ అంటే తాగడం అనుకోకండి, ఇట్స్ మై కైండ్ ఆఫ్ హ్యాపీ అవర్. చాలా ఎంజాయ్ చేస్తాను నేను. ఇది చెప్పండి, ఎడిటింగ్ రాక ఎంతమంది నాలాగా వీడియోస్ పోస్ట్ చేయకుండా ఉంటారు? అంటే నాలా ఎవరైనా ఉన్నారా అని నేను ఒక్కదాన్నేనా మనిషిని అనిపిస్తుంది. చాలా వీడియోస్ చూస్తా, చాలా చాలా సేవ్ చేసుకున్న వీడియోస్ ఉన్నాయి. కానీ ఏమనిపిస్తుంది చూసినప్పుడు, ఇంత సింపుల్ ఏముంది, ఎడిటింగే కదా ఇచ్చి పడేస్తాం, ఇంత సింపుల్ అనిపిస్తుంది. మళ్ళీ టైంకి నాకు గుర్తు రాదు. అప్పుడు ఎడిటింగ్ నేర్చుకుని మళ్ళీ వీడియో ఎడిట్ చేయాలంటే నా వల్ల కాదు. అట్లా చాలా వీడియోస్ ఎవర్ జస్ట్ అట్లా స్టోర్ అయిన మొబైల్లో ఉన్నాయి. రియలీ ఐ నీడ్ సమ్ గుడ్ ఎడిటింగ్ స్కిల్స్. అండ్ నాకు కెమెరాని హ్యాండిల్ చేయడం కూడా ఇట్స్ వెరీ న్యూ. అట్లా కూడా నేను చాలా వీడియోస్ పక్కకు పెట్టేస్తా. ఇది బాలేదు, ఈ వీడియో బాలేదు, దీని యాంగిల్ ఇట్లా ఉండాల్సింది కాదు అని చెప్పి. నాకు లుకింగ్ ఫర్ సో మచ్ పర్ఫెక్షన్ ఇన్ మై వీడియోస్, ఐ ఫీల్ లైక్ అదే నన్ను కిందికి లాగుతుందని చెప్పి అది ఓవర్కమ్ చేసి ఇది ఎట్లున్నా ఈ వీడియో పోస్ట్ చేస్తా. ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది. నేను టీ టైం అని చెప్పా, నాకు ఏదో చెప్పా.
కానీ టీ చేసుకోలే, తాగలే. బట్ నో వరీస్, నథింగ్ ఈజ్ టూ లేట్. ఇప్పుడెళ్ళి టీ చేసుకుందాం. దెన్ విల్ టాక్ మోర్. ఐ ఫీల్ లైక్ నేను కొంచెం మిమ్మల్ని ఎంగేజ్ చేస్తా. డోంట్ వరీ, ఎంగేజ్ చేస్తా అని హోప్ చేస్తున్నా. లెట్స్ సీ. లెట్స్ గో మేక్ సమ్ టీ. चाय भी आ गई और बातें भी शुरू होनी चाहिए ना. रैंडम रैंड तो बनता है यार. సో ఏం మాట్లాడాలి, అది మెయిన్ టాపిక్. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ ది లైఫ్ కరెంట్, లైక్ లైఫ్, హౌ ఇస్ ద లైఫ్ కరెంట్లీ. అండ్ అకార్డింగ్ టు మీ, ఐ ఫీల్ లైక్ things are getting too fast. People are rushing towards things, and ఇయర్స్ మంత్స్ ఇట్లా అయిపోతున్నాయి. ఏప్రిల్ ఏప్రిల్ ఏంటి, 2026 స్టార్ట్ అయ్యి జస్ట్ మొన్ననే స్టార్ట్ అయింది. ఇట్స్ ఆల్మోస్ట్ ఏప్రిల్ నవ్. ఐ ఫీల్ లైక్ లైఫ్ నీడ్స్ టు గెట్ లిటిల్ స్లో. సంథింగ్ షుడ్ హ్యాపెన్. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ ఈ డ్రాస్టిక్ చేంజ్ జరగాలి. లైఫ్ కొంచెం స్లో అవ్వాలి అనిపిస్తుంది. లెట్స్ సీ. 2020లో కోవిడ్ వచ్చి 6 ఇయర్స్ అవుతుంది అని అంటే ఇట్స్ వెరీ అన్బిలీవబుల్ థింగ్. రీసెంట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అయిన ఇన్సిడెంట్ లాగా నా మెమరీ హిట్ అవుతుంది. బట్ ఇట్స్ బీన్ 6 ఇయర్స్ ఆల్రెడీ. ఇట్స్ అ యునో ఇట్స్ అ హార్డ్ హిట్ టు ది రియాలిటీ. లెట్స్ సీ ఏమవుతుందో. బట్ యునో ఇన్సిడెంట్స్ కూడా ఎట్లా అవుతున్నాయి. వీ కెన్ సే ఇన్ జనవరి దిస్ ఇస్ ద ఇన్సిడెంట్, ఫెబ్ దిస్ ఇస్ ద ఇన్సిడెంట్. ఇన్స్టాగ్రామ్, because of the Instagram, we are keep forgetting the things easily just because something else is replacing it. Like today is a war situation, tomorrow something else it will be, and we'll forget this thing, and that will be the most concerning thing. అంటే చాలా సింపుల్ అయిపోతుంది అసలు. ఎంత పెద్ద ఈ విషయమైనా ఈజీగా ఇంకొక థింగ్ రీప్లేస్ చేస్తుంది. ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ వెరీ కన్సర్న్ చూపించే థింగ్ అనిపిస్తుంది నాకైతే. మీరేమంటారు? ఐ ఫీల్ లైక్ లైఫ్ నీడ్ టు గెట్ లిటిల్ స్లో అగైన్. ఏప్రిల్ జస్ట్ స్టార్ట్ అయ్యి 10 డే ఇట్స్ బీన్ 5 డేస్, అండ్ ఐ డోంట్ నో వాట్ ఐ డిడ్ ఇన్ దిస్ 5 డేస్. వీక్స్ ఎగిరిపోతున్నాయి ఇట్లా. వీకెండ్ వచ్చేస్తుంది. మండే అనుకునే లోపే సాటర్డే ఈజ్ హియర్. వాట్ ఈస్ దిస్ మ్యాన్? కొంచెం స్లో అయితే బాగుంది లైఫ్. ఇంకా హౌ యూ పీపుల్ ఆర్ ఫీలింగ్? జస్ట్ షేర్ యువర్ థాట్స్ ఇన్ ది కమెంట్స్. యా. One eternity later. Just few minutes before, I have talked about the imperfection, being consistent and everything, right? In between the vlog, మా ఫ్రెండ్ కాల్ చేసి జస్ట్ వెళ్ళి డెజర్ట్ తెచ్చుకుందామని అంటే, నాట్ ఈవెన్ 1 సెకండ్, ఐ జస్ట్ ర్యాన్ ఇన్ బిట్వీన్ ద వ్లాగ్. అట్లా ఉంటుంది మరి మనతోని కమిట్మెంట్ అంటే. నో ఇష్యూ, బట్ స్టిల్ ఐమ్ గోన్ కంటిన్యూ నౌ. I got this amazing rasmalai cake. I was eagerly waiting to try this. ఎందుకంటే నాకు రస్మలై ఫ్లేవర్ చాలా ఇష్టం. చాలా ఇయర్స్, లైక్ 2 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ నేను ఈ కేక్ తిని. సడన్లీ రీసెంట్లీ ఐ గాట్ ది క్రేవింగ్స్ ఆఫ్ దిస్ కేక్. అందుకే తెచ్చుకున్నా. ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా లెట్స్ ట్రై దిస్. Okay, guys, that's it for today. And I hope you enjoyed this little small vlog. I hope you like my content and subscribe and like, share to my channel. Until then, keep loving, take care, bye bye. See you in another vlog.